E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా సంస్థల్లో హిజాబ్ను ధరించొచ్చు, సుప్రీం సంచలన తీర్పు. ఆదివాసీ మహిళలతో సీఎం చంద్రబాబు నృత్యం. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుంది, వైఎస్ జగన్. ప్రభుత్వ నిర్వహణతో నగర ప్రజలు తీవ్ర నష్టం, కేటీఆర్. కళాశాల క్యాంపస్లలో విద్యార్థులు హిజాబ్ను ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కాలేజ్ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టులో తాత్కాలికంగా నిలిపివేసింది. హిజాబ్పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు నృత్యం చేశారు. అనంతరం డప్పు వాయించి గిరిజనుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు. మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసి అక్కడ రాజేంద్ర పాలన ఆయన మేజర్ గుడాలు అనేటువంటి షార్ట్ చేశారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఇదేందుకు పెట్టలేదు? మనం తెలంగాణ చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో పాత పోలీస్ స్టేషన్ పక్కన గల సింగరేణి ల్యాండ్ను జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం ల్యాండ్ ఇచ్చేందుకు రెవెన్యూ సింగరేణి అధికారులతో మాట్లాడాలని కలెక్టర్ సూచించిన పొంగులేటి జిల్లా ప్రెసిడెంట్ ల్యాండ్ కోసం మంత్రిని కలిసిన విలేకరులు దుద్దుగురి రామారావు, నరసింహారావు, పి రాజేందర్, నరసింహ, వనమాశ్రీను అనిల్ పాత బిల్లులు చెల్లించడం లేదంటూ పాడి రైతులు స్టేషన్ కనపూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై పాల డబ్బాలతో పాడి రైతులు రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విజయ డైరీ పాడి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుందని, దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పాడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పెండింగ్ బిల్లుల కోసం పలుమార్లు ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసిన ఫలితం లేదని అన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి 2 సార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, బిల్లులు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన స్టేషన్ కాన్పూర్ బిఎంసి కింద ఉన్నటువంటి గ్రామాలలో పాడి రైతులందరం ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయ డైరీ గత సంవత్సరం నవంబరు 2వ బిల్లు నుంచి ఇప్పటి వరకు బిల్లులు సక్రమంగా చెల్లించకుండా 2 నెలలకు ఒక బిల్లు, 15 రోజులకు ఒక్కటే బిల్లు, 15 రోజుల బిల్లులే ఇస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. పాడి రైతులుగా మేమందరం పోయి అక్కడ లాలాపేటలో డైరీ ముందు ధర్నా కార్యక్రమాలు 2 సార్లు చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం చలనం లేదు. విజయ్ డైరీ ఎప్పుడు అధికారులు మీకు గట్టిగా అడిగితే మీ ఇష్టం ఉంటే ఓసుకోరు, లేకపోతే లేదు, మీరు పాల బిల్లులు అడగొద్దు అనేది నిబంధన పెడతా ఉన్నారు. ఇట్లా పెట్టడం వల్ల రైతులంతా అనేకమైనటువంటి నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వం విజయ్ డైరీ ఆధ్వర్యంలో అందరికీ అన్ని బ్యాంకులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐ కానీ, ఐడిబిఐ బ్యాంకులు కానీ, ఐసిఐసి కానీ ఆ బ్యాంకుల ద్వారా నుండి లోన్లు ఇప్పించడం జరిగింది. ఇప్పించి మాకు ఒక్కొక్క ఆవు 2 ఆవులు ఉన్నోళ్లను 2 నుంచి 10 లక్షల రూపాయలు లోన్లు ఇప్పించి బ్యాంకులలో ఈరోజు డబ్బులు కట్టకపోతే మొత్తం సివిల్ పడిపోతా ఉన్నది. బ్యాంకు వాళ్ళు మాకు పాల బిల్లులతో సంబంధం లేదు, మీరు మాకు నెల ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి, లేదంటే మేము మీకు సివిల్ స్కోర్ పోతుంది మీరు అని చెప్పి నోటీసులు, లీగల్ నోటీసులు కూడా బ్యాంకు నుండి పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విజయ్ డైరీ సంస్థ కానీ, ప్రభుత్వం కానీ దిగొచ్చి పాల సేకరణ ఉన్నది, పాల సేల్స్ మాత్రం విజయ్ డైరీలో అక్కడ సేకరించడం లేదు. వేల కొద్ది టన్నుల కొద్ది అక్కడ వెన్న కానీ, అక్కడ ఉన్నటువంటి నెయ్యి, బటర్ మిల్క్ ఇట్లాంటిది స్టోర్లలో పెట్టి వేల కొద్ది రూపాయలు అలా కిరాయిలు కడతారు. కానీ అవి అమ్మి మాత్రం అవి సేల్ చేసి మాత్రం మా రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ విజయ్ డైరీకి దాపురించింది. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇవాళ మొదలైంది. ఇవాటి నుండి ఒక వారం రోజుల వరకు ఈ రాష్ట్రంలో ఉన్న పాడి రైతులంతా ఎక్కడ విజయ్ డైరీ అధికారులు వచ్చినా ఏడొచ్చినా ఖచ్చితంగా వాళ్ళందరినీ రూమ్లలో వేసి, అక్కడ డైరీలలో వేసి తాళాలు పెట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం బిల్లులు చెల్లించాల్సిందే,
రేపు 15వ తారీఖు వస్తే 5 బిల్లులు అవుతా ఉన్నాయి. అనేకమైనటువంటి డబ్బులలో కూరుకుపోయి అనవసరంగా డైరీలు అక్రమాలకు మన డైరీలు అనవసరంగా తీసేస్తా ఉన్నారు. రైతులు నష్టాల పాలు అవుతా ఉన్నారు. దాన పెట్టలేకపోతా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇకనైనా మేల్కొని పాడి రైతులను కాపాడాలని, పాడి పరిశ్రమను కాపాడాలని బడ్జెట్లు మాత్రం పాడి పరిశ్రమకు మేము భారీగా కేటాయించినాం అని చెప్తూ పాడి రైతులకు మాత్రం కేటాయించింది ఏం లేదని చెప్పి నేను ఈ కార్యక్రమం సందర్భంగా భద్రాచలం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో ఉన్న మాన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, ఘంటం దొర, మల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆదివాసీ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు తిరిగి మళ్లీ పాత మార్కెట్ మీదుగా ఐటీడీఏ గిరిజన భవన్లో ర్యాలీగా చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏజెన్సీలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులు ఇకపై అధిగమించాలని కోరుతూ ఆదివాసులను ఉద్దేశించి ప్రసంగించారు.
అందరికీ తెలియతుంగనది ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హిందూ కుందనం. అందరూ కూడా దీని తర్వాత ర్యాలీ తర్వాత గిరిజన భవన్కి రావాలని కోరుతున్నాను. అందరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ నేడు పిఓ గారి ఆధ్వర్యంలో మంచి ర్యాలీ వాటి నేడు జెండా ఎగరవాటి అదేవిధంగా కొమరమీవి కానీ అల్లూరు సీతారామరాజు కానీ గంటందరు కానీ మనందరం పెద్దలుగా కొత్త మన కొయ్యతోరు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తారు. ఈ కార్యక్రమాన్ని మనందరం సక్సెస్ పిఓకి ఒక మంచి పేరు మనందరూ నేను పిఓ గారి ఆధ్వర్యంలో మన ఏదో పేదకి మన పిఓ మన అండగా మన ఐటీ లేదు గాడ్ ఫాదర్ అలాంటి పిఓ గారు నేడు మనతో కలిసి మన భాష తీసుకెళ్తూ మరోసారి శుభాకాంక్షలు చెప్తారు. అందరూ నడవాలని నేను శుభాకాంక్షలు తెలుపుకుని అందరూ కలిగి ఇక్కడ విధిగా నుంచి ఐటీ లేదు అందరు కలిసి మన సాంస్కృతిక సాంప్రదాయాలు బేబతుకున్నాక అవన్నీ నేను పిఓ గారికి చూపిస్తే అక్కడ రావాలని మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఈ రోజు అంతర్జాతీయ ఆదివాసుల ప్రపంచ దినోత్సవం 9వ తారీఖున జరగనున్నది. ప్రపంచ వ్యాప్తంగా అంటే ఈ జెనీవా రాష్ట్రంలో 42 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ రోజు కనుగొని ఈ రోజు కొన్ని దేశాలు కూడా ఈ మనకు ఉన్నటువంటి వెనకబాటుతనాన్ని గుర్తించి ఈ రోజు జరపాలనేది తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా భద్రాచలంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఐటీడీ వారి ఆధ్వర్యంలో ఈ నలుమూలలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ జెండా పండగ చేయాలనే ఆదేశాలతో ఈ రోజు నిరసించడం జరుగుతుంది అధికారికంగా. దీనికి ఈ ఆదివాసీ ప్రతినిధులు ఆదివాసీ ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీంట్లో భాగంగా భద్రాచలం ఐటీడీలో ఉన్నటువంటిది వెనకబాటుతనాన్ని గుర్తించి మాకున్నటువంటి సమస్యలు పరిష్కరించే దశలో తీర్మానం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆదివాసీ ప్రపంచ దినోత్సవం శుభాకాంక్షలు. మాకు ఆదివాసీ దినోత్సవము ప్రపంచమంతటా ఆదివాసీ దినోత్సవాన్ని గుర్తించి ఆదివాసుల్ని గుర్తించి దినోత్సవం జరపడానికి చాలా సంతోషకరంగా ఉన్నది. అలాగే మా సంస్కృతి సంప్రదాయాల కోసము ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఐటీడీ పిఓ గారి ద్వారా ఘనంగా జరిపిస్తున్నారు. అది చాలా సంతోషకరమైంది. మా చట్టాలు మా జీవోలు అమలుదొక్కుతున్నారు. వాటిని కూడా పరిరక్షణలోని ప్రభుత్వం చూసుకోవాలి. మా ఉద్యోగాలు గాని పోడు భూముల సమస్యలు గాని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం కాస్త పరిగణనలో తీసుకొని ఆదివాసులకి న్యాయం జరిగేటట్టు చేయాలని. జై ఆదివాసి. సున్నం రాజయ్య 3 పర్యాయాలుగా 15 సంవత్సరాలుగా భద్రాచలం నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉండి సామాన్యుడిలా పెరుగుతూ నిరంతరం సాదాసీదా ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడ్డారు. ఈ నియోజకవర్గంలో కుంజా బో సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా ఉండి అలాగే మాజీ ఎంపీ మీడియం బాబురావు చేసిన అభివృద్ధి తప్ప ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు పాటుపడలేదని కొనియాడారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి సాదాసీదా జీవితం గడుపుతూ జీవనాన్ని కొనసాగించారు. ఎమ్మెల్యేగా ఉండి 2 వీలర్ వెహికల్ అలాగే ఆటో బస్సులో అసెంబ్లీ సమావేశాల్లో వెళ్లేది. రాబోయే తరం నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ సున్నం రాజయ్యను చూసి నేర్చుకోవాలని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈరోజు సున్నం రాజయ్య గారు కానీ అదేవిధంగా కుంజా బొజ్జి గారు కానీ వారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి
హైదరాబాదులో స్థలాలు ఇస్తే ఆ స్థలాలను కూడా వాళ్ళు పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళ స్థలాలను తీసుకోకుండా ఉన్నారు. అదేవిధంగా ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా కూడా వాళ్ళు తమ సొంత పనిలా భావించి వాళ్ళు చేయటం జరిగింది. సున్నమరాజయ్య గారు కానీ బొజ్జి గారు కానీ నాకు వ్యక్తిగతంగా 1980 నుంచి పరిచయం. ఎందుకంటే వారు చింతూరు, పోనవరం, విఆర్పురం పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతలు చూస్తున్నటువంటి మా నాన్నగారు బండారు చంద్రరావు గారితో కలిసి పనిచేయటం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉండేవారు. అప్పటి నుంచి వారిని నేను చూస్తూ ఉన్నాను. వారు అతి సామాన్యమైనటువంటి జీవితం గడిపి వారు ఎక్కడ పడితే అక్కడ పార్టీ ఆఫీసుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ కింద పడుకొని అదేవిధంగా సామాన్యమైన ప్రజల్లాగా ఉన్నారు. వాళ్ళు చాలా చాలా నిడారంభమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తులు. ఈ రోజున్నటువంటి ప్రజాప్రతినిధులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున్నటువంటి యువత కూడా అటువంటి ప్రజాప్రతినిధులని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. అటువంటి ప్రజాప్రతినిధులు కేవలం సిపిఎం పార్టీలో, కమ్యూనిస్టు పార్టీల్లో మాత్రమే ఉంటారు. ఇదే కోవకు చెందిన వారుగా ఇల్లెందు శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య గారిని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సున్నమరాజయ్య గారు కానీ, కుంజా బొజ్జి గారు కానీ, మోర్ల ఎర్రయ్యరెడ్డి గారు కానీ ఈరోజు ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేశారు. భద్రాచలానికి సంబంధించినటువంటి భద్రాచలం అభివృద్ధి విషయంలో భద్రాచలంలో గిరిజన పేదలు, అదేవిధంగా గిరిజనేతర పేదలు అనేక సమస్యల మీద వారు పోరాటం చేసి ఈ యొక్క భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి వారి పాత్ర పోషించారు. ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజల మీద, ప్రజా జీవితాల మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు. వారి యొక్క బాటలో నడవటమే వాళ్లకు అర్పించేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఈరోజు అమరజీవి తమ్ముడు సున్నమరాజయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా, ఎందుకంటే రాజయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, తెలంగాణ విడిపోయిన తర్వాత ఒకసారి, మొత్తం 3 సార్లు 15 సంవత్సరాల పాటు భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా పనిచేసినారు. చాలామంది ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు, పనిచేస్తుంటారు. కానీ ఒక మార్క్సిస్టు పార్టీ నుండి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఏదైతే ఆయన వచ్చినటువంటి పార్టీ ఉందో ఆ పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాన్ని పూర్తిగా 100% పుణికిపుచ్చుకొని ఆ విధానాలకు అనుగుణంగా ఆయన ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలు అందించడం జరిగింది. ఎందుకంటే 15 పార్టీలు ఎమ్మెల్యేగా ఉన్నా ఇవాళ మనం చూస్తున్నాం అనేక మందిని ఒకసారి ఎమ్మెల్యేగా నెగ్గితేనే కోటాను కోట్లు సంపాదించుకొని లేచిన కాడి నుంచి స్కాములు, అవినీతులకు పాల్పడుతున్నటువంటి చరిత్ర జరుగుతున్నది. కానీ భద్రాచలం నియోజకవర్గంలో అతిపెద్ద నియోజకవర్గం, 9 మండలాలతోటి భారతదేశంలోనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అతి విస్తారమైనటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఆయన 3 దఫాలు ఎమ్మెల్యే చేసిన చిన్న అవినీతి మరకు కూడా అంటున్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన జీవితాన్ని కొనసాగించారు. ఆయన చావులో కూడా ప్రజాసేవే కనపడినటువంటి పరిస్థితి ఉన్నది. కరోనా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఇళ్లలోంచి బయటికి రాకుండా అనేక సాధక బాధకాలు అనుభవిస్తుంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ కరోనాను అన్యం చేస్తుందని ఒక మొండితనంతో ఆయన కరోనా టైంలో కూడా ప్రజల వద్దకు పోయి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఆ విధంగా ప్రజల్లో మమేకం అయ్యటం వల్ల ఈ కరోనా మహమ్మారి మొదటి వేవ్లోనే ఆయన కబలించి ఇవాళ మనకు దూరం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనా ఈ ఏజెన్సీ ముద్దుబిడ్డ, ఆదివాసీ ముద్దుబిడ్డ, ఇవాళ ఆదివాసీలకి అసెంబ్లీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆదివాసీల పట్ల ప్రేమ కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల రీత్యా వాళ్ళ తరపున పోరాటం చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా ప్రస్తుత అసెంబ్లీలో కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు. అటువంటి నాయకులు మరలా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా ఉన్నాం రాజయ్య గారే. కాబట్టి వారి విలువ, వారి సేవలు లేదా వారి నీతి నిజాయితీ ఈ నియోజకవర్గ ప్రజలు కానీ
లేదా సిపిఎం పార్టీ కానీ ఎప్పటికీ మరిసిపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రజాప్రతినిధి అంటే ఒక రోల్ మోడల్గా సున్నంరాజయ్య గారు ఉన్నారు. ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ సున్నం రాజయ్య గారు చనిపోయిన రోజు. ఇప్పటికీ 4 సంవత్సరాలు కావస్తూ ఉంది. 2020 ఆగస్టు 3వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి చుట్టుముట్టింది. అదే విధంగా రాజయ్య గారు కూడా ఆ కరోనాలోనే మరణించడం అనేది జరిగింది. ఆ రాజయ్య గారు మరణం సిపిఎం పార్టీకే కాదు, అదేవిధంగా ఈ ప్రాంత ఆదివాసీ ప్రజలకు కూడా తీరని, బడుగు బలహీన వర్గాలకి తీరని లోటుగా, వారి కుటుంబానికి కూడా తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజయ్య గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు తిరుగులేని విజయంగా ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ భద్రాచలం నియోజకవర్గం పెద్ద నియోజకవర్గంగా ఉంది. భద్రాచలం నియోజకవర్గం నుంచి ఇటు ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఉమ్మడి నియోజకవర్గంలో భద్రాచలం నియోజకవర్గం వాజేడు వరకు, ఇక్కడ నుంచి వాజేడు వరకు చూస్తే 120-130 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నియోజకవర్గం. అదేవిధంగా ఇదే భద్రాచలం నుంచి మరి చింతూరు మండలం మోతుగూడెం చూస్తే అటు కూడా 120 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే అతి పెద్ద నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా ఆయన పదవీ కాలం ఉన్నంత వరకు, పదవిలో లేనప్పుడు కూడా ఆయన అనేక ఈ పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం అనేక సేవలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే ఆనాడున్నటువంటి రాజయ్య గారు ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే, అదేవిధంగా ఆయనకి మరి అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఖచ్చితంగా ఆయన వారం 10 రోజులు మొత్తం కూడా టూర్ వేసి వాజేడు వెంకటాపురం నుంచి మొదలుకొని ఇక్కడ భద్రాచలం వరకు, ఇటు చింతూరు, విఆర్పురం, కునవరం, ఈ 8 మండలాలు కూడా మొత్తం కూడా అన్ని గ్రామాలు తిరుగుతూ, అన్ని మండలాలు తిరుగుతూ, 8 మండలాలు తిరుగుతూ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలను కూడా నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు నేను అసెంబ్లీలో మాట్లాడాలనుకుంటున్నా, మీ దృష్టిలో ఉంటే మీరు కూడా చెప్పాలి అని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని అందరూ గురించి మాట్లాడినటువంటి చరిత్ర రాజయ్య గారికి మాత్రమే ఉందనేది చెప్పదలుచుకున్నా. అదే కాకుండా ఈరోజు రాజయ్య గారు ఈ ప్రాంతంలో మొదటిగా సిపిఎం పార్టీనే మొదటిగా చూస్తే భద్రాచలం నియోజకవర్గంలో చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మరి సిపిఎం పార్టీ 8 సార్లు గెలిచినప్పుడు కూడా మరి మురళ ఎర్రయ్యరెడ్డి గారు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి బొజ్జి గారు కావచ్చు, తర్వాత రాజయ్య గారు గెలిచినప్పుడు కానీ మొదటిగా ఇక్కడ దృష్టి పెట్టింది ఏంటంటే ఈ ప్రాంతంలో బడుగు బలైన వర్గాలు, ఆదివాసీలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చదువుకు దూరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ విద్య మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ భద్రాచలం నియోజకవర్గంలో, ఉమ్మడి నియోజకవర్గంలో చూస్తే ఆశ్రమ పాఠశాలలో, భద్రాచలం ఉమ్మడి నియోజకవర్గంలో ఉన్నంత ఆశ్రమ పాఠశాలలో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఉండవు. ఎందుకనంటే ఎక్కడెక్కడో కూడా ఇక్కడే వచ్చి భద్రాచలం నియోజకవర్గంలో చదివినటువంటి పరిస్థితి ఉంది. మెయిన్ కారణం ఏంటంటే చదువు మీద దృష్టి పెట్టి ఆ విధంగా ఇక్కడ ఆశ్రమ పాఠశాలలు, హై స్కూల్స్, ఇట్లాంటి అనేక గురుకులం పాఠశాలలు ఏర్పాటు చేయించినటువంటి చరిత్ర రాజయ్య గారికి, బుజ్జి గారికి, మురళ ఎర్రయ్యరెడ్డి గారికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి రాజయ్య గారు అదే కాకుండా ఈ ప్రాంతాల్లో ఇంకా సాగునీరు కోసం కూడా మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, చిన్న చిన్న చెరువులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలా చూస్తే మూడికుంట ప్రాజెక్టు విషయంలో అనేక ఉద్యమాలు చేశారు. అదేవిధంగా పాలెం వాగు విషయంలో కూడా, వెంకటాపురం ఉన్నటువంటి పాలెం వాగు విషయంలో కూడా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు. పాలెం వాగు మరి ప్రాజెక్టు కట్టినప్పటికీ కూడా ఇంకా పెండింగ్ వర్కులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజయ్య గారు కృషి ఫలితంగానే ఈరోజు పాలెం వాగు అక్కడ కట్టినటువంటి పరిస్థితి ఉంది. అలా చూస్తే ఇంకా మిగిలిపోయినటువంటి వద్దిపేట, చెగడం, చర్ల మండలంలో చూస్తే, అదేవిధంగా రాజయ్య గారు ఇంకా మరి దుమ్మగూడ మండలంలో చూస్తే ప్రగలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన ఆదివాసీ మాతృభాషతోటి, కోయ భాషతోటి, మాతృభాషతోటి 2014లో అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన మాతృభాషతో, కోయ భాషతో అసెంబ్లీలో మాట్లాడినటువంటి చరిత్ర కూడా రాజయ్య గారికి ఉంది. అంటే దుమ్మగూడెం ప్రాజెక్టు పేరు మీద
దుమ్మగూడెం ప్రాజెక్టు కడుతున్నారు. మరి ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరి దుమ్మగూడెం పేరు పెట్టారు. పాములపల్లిలో దుమ్మగూడెం అనే పేరు పెట్టి ప్రాజెక్టు ప్రారంభించారు. తర్వాత కొత్తగా నూతన వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ అని పెట్టినటువంటి పరిస్థితుంది. ఈరోజు చూస్తే దుమ్మగూడెం మండలానికి దుమ్మే మిగిలే పరిస్థితి ఉంది. మరి ప్రాజెక్ట్ ఏమో దుమ్మగూడెంలో కడుతున్నారు, కానీ ఆ నీళ్లు ఈ భద్రాద్రి ప్రగలపల్లి దుమ్మగూడెం మండలంలో ప్రగలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ రాజయ్య గారు చివరి కోరిక. రాజయ్య గారు ఏంటంటే దుమ్మగూడెం మండలంలో ఏదైతే సీతారామ ప్రాజెక్టు కనుక కడితే దుమ్మగూడెం మండలానికి సుమారు 40 గ్రామాలకి 15,000 ఎకరాలకి సాగునీరు అందివ్వచ్చు అనే మరి ఆయన పెద్ద ఎత్తున అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మాతృభాష కోయ భాషతో మాట్లాడారు. ఆ తర్వాత ఏంటంటే నిధులు కేటాయిస్తున్నామని గత ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఇప్పుడేమో మరి ఇప్పుడున్నటువంటి మంత్రులు మరి మేము సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేస్తామనేసి చెప్తున్నారు. కానీ పాలెం వాగు అంటే పాలేరు రిజర్వాయర్కి కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఎక్కడ సుక్క నీళ్లు అందే పరిస్థితి లేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజయ్య గారు కళ నెరవేరాలంటే ఆ ప్రగల్పల్లి ఎలక్ట్రిఫికేషన్ అమలు చేయాలి, అక్కడ నిధులు కేటాయించాలి, పనులు పూర్తి చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు రాజయ్య గారు 2011లో 12లో మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా రాజయ్య గారు అక్కడ హైదరాబాద్లో కూడా మరి ఆనాడు ఉన్నటువంటి బివి రాఘులు గారు నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించారు. మరి ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా ఈరోజు ఇటుపోతున్నాయి, ఎవరికి ఖర్చు పెడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అందుకోసం ఏంటంటే ఈ ప్రాంతంలో ఇంకా అనేక అభివృద్ధి పనులు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి రాజయ్య గారు పోడుభూముల పట్టాల కోసం చాలా నిరంతరం కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజయ్య గారు మరి పోడుభూముల పట్టాల కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడు రాజయ్య గారిని నువ్వే పంచని గత ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈ ప్రాంతంలో ఆదివాసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా రాజయ్య గారు ముందుండేది. ఈనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎక్కడ గ్రామాలకు తిరగరు. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉందో కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కానీ లేకుంటే ఎంపీలు కానీ ఇంకా ప్రజాప్రతినిధులకు ఏం తెలిసినటువంటి పరిస్థితి ఉంది. మరి రాజయ్య గారు మరి బస్సులో ఎక్కి, ఆటోలో ఎక్కి ఆయన వీళ్ళు ఉన్నంత వరకు ఆయన తెల్లారేసరికి మోతుగూడెం, పేరూరు, అదేవిధంగా మరి ఎక్కడ చింతూరు, విఆర్పురం, కూనవరం, భద్రాచలం నియోజకవర్గంలో మరి వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్మగూడెం ఈ ప్రాంతాలు ఎక్కడైనా చెరువు గండిపడిందంటే అక్కడ ఉటావుటిన ఉరికినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు లేకుండా పోతుందనేది ఈరోజు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా రాజా గారి యొక్క స్ఫూర్తితోటి ఆ విధంగా భవిష్యత్తు ఉద్యమాల్లో పాల్గొనాలని. వరంగల్ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్లో ఉన్నటువంటి సంతోషమాత ఆలయానికి మొదటి శ్రావణ శుక్రవారం రోజు భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ అర్చకులు ఏవీ న్యూస్తో మాట్లాడుతూ ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజులు భక్తులు ఘనంగా రావడం జరిగిందని, గత 87 సంవత్సరాల నుంచి ఈ గుడికి భక్తులు రావడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు నానమ్మ ఈ గుడిని కట్టారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆలయంలో అమ్మవారి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉందని ఆయన తెలిపారు. అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో పులుపు వస్తువులు అనగా నిమ్మకాయ, చింతపండు వంటి ఇతర పులుపు వస్తువులు వాడరని, అమ్మవారికి పూర్తిగా తీయటి పదార్థాలను నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారని, అది ఈ సంతోషమాత అమ్మవారి ప్రత్యేకత అని తెలిపారు. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ముగిసే వరకు ప్రతి శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. కావున ఇందు మూలంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు కటాక్షులు కాగలరని అర్చకులు తెలిపారు. గుడికి వస్తున్నారమ్మా? మేము వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. గుడికి ప్రత్యేకత ఏంటి? మాకు అమ్మ మంచి సంతోషంగా శ్రావణ శుక్రవారం మొదటి కాబట్టి 4 వారాలు కూడా వస్తూనే ఉంటారు. 4 వారాలు కాకుండా వచ్చి అమ్మకి బట్టలు పెట్టి ఒడిబియ్యం పోసి
వెళ్తాం. అంటే శ్రావణ మాసంలో కాకుండా మామూలు రోజులలో కూడా వస్తారా? శ్రావణ మాసంలో వస్తాం మేము. శ్రావణ మాసంలో 16 సంవత్సరాలు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు? బాగా అనిపిస్తుంది అమ్మ. మా కోరికలు నెరవేరుతుంది అమ్మ. నమ శ్రీమాత్రే నమ. శ్రావణ మాసంలో అమ్మవార్లకి ప్రతి ఒక్క అమ్మవారికి కూడా ఇంటి ఆడబిడ్డలాగా భావించి మహిళలు కూడా అందరూ కూడా ఒడిబియ్యం పోస్తారు. సంతోషమాత ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి దండం పెట్టిన తర్వాత సంతానం కానీ కళ్యాణం కానీ ఆరోగ్యం పరంగా ఏది ఉన్నా కూడా అమ్మవారి దండం పెట్టడం అయిపోతుంది, బాగా జరుగుతుంది అన్నట్టు. శ్రావణ శుక్రవారంలో 4 వారాలు వస్తాయండి. శ్రావణ మాసంలో మహిళలు కూడా అందరూ వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం కానీ చీరలు కానీ సారెలు సమర్పించుకుంటారు. శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి దండం పెట్టంగానే అనుకున్న పని నెరవేరుతుంది, కళ్యాణం కానీ సంతానం కానీ. శ్రావణ మాసంలో గత ఈ గుడికి నిర్మించి 43 సంవత్సరాలు అండి. మన నాయనమ్మ గారు శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు నిర్మించారు. అమ్మవారికి నైవేద్యం ఒక స్పెషాలిటీ ఉంటుందట. అమ్మవారికి నైవేద్యం ఓన్లీ స్వీట్ అన్నం అండి. బెల్ల పాయసం కానీ చక్కెర పొంగలి కానీ పులుపు వస్తువులు ఏమో అమ్మవారికి పనిచేయదండి. అమ్మవారికి దండం పెడితే సంతానం కళ్యాణం ఆరోగ్యం పరంగా ఏ సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు కొంగు బంగారాలకు తీరుస్తుందండి. అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళు పులుపు తినకుండానే వచ్చి దర్శనం చేస్తారు. చాలా మంది భక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పులుపు తింటారు. పులుపు తినకుండా వస్తారు అమ్మ గుడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అమ్మవారికి వచ్చినాక వేరే ఏ గుళ్ళకైనా వెళ్తారు మహిళలు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అంటే భద్రకాళి అమ్మవారికి ఈ అమ్మవారికి సంతోషి మాత అంటేనే అంత అమ్మవారికి మొత్తం తీపి వస్తువులు అన్నీ. భద్రకాళి అమ్మవారికి ఏం తినైనా పోవచ్చు, అమ్మవారికి పులుపు తింటే ఎవరు రారు గుడికి అట్లా. ఇదేనండి మన నాయనమ్మ గారు శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు గత 43 సంవత్సరాల కింద గుడి ఏర్పాటు చేశారు. అమ్మవారి మీదకి వచ్చి అట్లా గుడి ఏర్పాటు చేయాలనే సంకల్పంతో గుడి ఏర్పాటు చేసిందండి. మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇప్పుడు భక్తుల రద్దీ ఎట్లా ఉన్నారు? పర్లేదండి, కొంచెం ఇవాళ నాగుల పంచమి కాబట్టి అందరూ కూడా చాలా మంది నాగమయ్య గుడికి వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం ఆ గుడి ఆ దేవాలయం అన్ని వచ్చాక వస్తారు అన్నట్టు. ఇదే సాయంకాలం 10 దాకా తీసే ఉంటుంది అన్ని గుడి. ఆలయం 10 దాకా తీసే ఉంటుంది, 10 దాకా తీసే ఉంటుంది అండి. శ్రావణ మాసంలో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిది ఒక రాఖీ పండుగ రోజు అమ్మవారి పుట్టినరోజు, సంతోషమాత అమ్మవారి పుట్టినరోజు అన్నట్టు. ఆ రోజు అమ్మవారికి సహస్ర కనక అభిషేకం ఉంటుంది. అమ్మవారికి ఆ రోజు పుట్టిన అమ్మవారిది కాబట్టి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఫస్ట్ శుక్రవారం వస్తాం. మంచి ఇక్కడ సంవత్సరానికి శ్రావణ మాసంలో మంచి సాగుతుంది. ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూలు పండ్లు అమ్మవారికి పులుపు వస్తువులు అంటే నచ్చాయంట కదా. సేమియా కేసరి అవి తీసుకొస్తారు. పులుపు తీసుకొస్తారు. అంటే పులిహోర చేసినా కూడా అందులో నిమ్మకాయ లాంటిది చింతపండు లాంటిది సేమియా రవ కేసరి అంతే. అరటి పండ్లు ఏ పండ్లు పెట్టారు, ఒక అరటి పండ్లు తప్ప ఏ పండ్లు. అమ్మవారిని చూస్తే సంతోషం అనిపిస్తుంది, మంచిగా రావాలనిపిస్తుంది, అందరిని చూస్తే సంబరం అవుతుంది. అంతేనండి. కోరుకున్న కోరికలు అంటే మీరు శ్రావణ మాసంలోనే వస్తారు? కోరుకున్న కోరికలు ఎప్పుడైనా శ్రావణ మాసం వస్తాం. అంటే 4 వారాలు వస్తారు? 4 వారాలు రాము, ఫస్ట్ వారం వస్తాం. వరంగల్ జిల్లా కేంద్రంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేసిన 4 నిందితులను పట్టుకోవడం జరిగిందని వరంగల్ సెంట్రల్ జోన్ ఐపీఎస్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. ఈ సందర్భంగా మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సలీమా మాట్లాడారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన బొల్లా అనిల్, మహమ్మద్ బాసిత్, మహమ్మద్ షారుఖ్ ఖాన్, మహమ్మద్ షోయబ్లు అనేక నేరాలు చేసి జలసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక టీంగా ఏర్పడి వరంగల్ పట్టణం కొత్తవాడకు చెందిన ఓ మహిళ రాత్రి సమయంలో తన కూతురికి ఎంజీఎంకు వెళ్తున్న క్రమంలో ఆమె మెడలో ఉన్న 2 తులాల చైన్ను లాక్కొని వెళ్లడం జరిగిందని, వెంటనే ఆ మహిళ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి సీఏ తుమ్మగోపి, ఎస్ఐ విఠల్స్ ఆధ్వర్యంలో ఓ బృందంగా ఏర్పడి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ములుగు క్రాస్ రోడ్డు దగ్గర చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందన్నారు. అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ మన ఇంజనీరింగ్ పిఎస్సీ మిక్స్ కాశీబుగ్గలో వివేకానంద కాలనీలో 12 తులాల బంగారం 3 లక్షల క్యాష్ తీసుకొని పోతూ అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రిపోర్ట్ చేయడం జరిగింది 48 అవర్స్లో. సో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ ఎక్సెప్ట్ రీసెంట్గా అయినటువంటి ఇంటిదారిని స్నాచింగ్ తప్ప అన్ని కేసెస్ డిటెక్ట్ అయినాయి. 2 వీలర్స్ కావచ్చు, మిగతా అన్ని కేసెస్ అన్నీ కూడా 100% మనకు రికవరీ అయినాయి. మాకు అన్ని అట్లా ప్రాబ్లమ్స్ బ్యాక్గ్రౌండ్
కష్టపడి తీసుకొచ్చింది. అసలు దొరుకుతుందన్న ఆశ కూడా నాకు లేకపోయింది. బండి నెంబర్ చూడలే, మనుషులు చూడలేని కూడా మా పాప చెప్పిన దాని ప్రకారం సార్ వాళ్ళు ఎంక్వైరీ ఇంకా మహిళలకు ఏం జాగ్రత్తలు చెప్తారు? మీ తోటి మహిళలకు ఏం జాగ్రత్తలు చెప్తారు? అదే ఎటు వెళ్ళినా జాగ్రత్తగా పోవాలి, కొంగు మెడలు వేసుకొని పోవాలి. ఇక ఇప్పటిదాకా నాకు తెలిసి వచ్చింది. నా పేరు వనజ, మాది కొత్తవాడ. జ్వరం వస్తే హాస్పిటల్ కానీ వెళ్తాను నేను. పాప నేను వెళ్తాను, మా పాప ఇద్దరే వెళ్తున్నాను. మా ముందు నుంచి వెళ్ళినట్టు కానీ మేము చూసుకోలేదు అసలు. మా వెనకాల నుంచి వచ్చి ఇట్లా చేయబట్టి ఇట్లా లాక్కొని నడిచినప్పుడు నా బండి స్పీడ్గానే వెళ్ళిపోయింది. అతను వెనకాల పరిగెత్తాను కొంచెం దూరంలో ఏమంటే సార్ వాళ్ళకి ఫోన్ చేసాను. ఏమంటే వాళ్ళు ఏమన్నా గాయాలు లాంటివి ఏమైనా జరిగినాయా? ఎన్ని రోజుల్లో రికవరీ చేసి? వారం రోజులలో రికవరీ చేసాను. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు దొరికింది కదా తల్లి అమ్మా, మీకు ఇప్పుడు దొరికింది కదా, పోలీసులు ఎట్లా చేస్తాం? మంచిగా ఉన్నారు, మంచిగా చేసుకెళ్ళా. మన వరంగల్లో ఎట్లా అనిపిస్తాం మీకు? ఏం చెప్తారు పబ్లిక్ కూడా? అసలు మీరు ఏమనుకున్నారు? పోయింది గత నెల 30వ తారీఖు నైటు మన మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడేలయ్య గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంటే చీకటిగా ఉన్న చోట వెనక నుంచి 2 వీలర్ మీద వచ్చినట్టు ఒక అఫెండర్ ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు లాక్కొని వెళ్ళిపోయాడు. సో ఒక 2 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత చుట్టుపక్కల పట్టుకోవాలని ట్రై చేశారు. బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు. సో మాకు డయల్ 100 ద్వారా ఈ ఇష్యూ తెలియగానే వెంటనే మేము వెళ్ళి సీన్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలకు ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక 4 అఫెండర్స్ని. వాళ్ళ దగ్గర ఇందులో 4గురిలో ఒకళ్ళు బొల్లా అని, ఇతను ముదిరాజు భూపాలపల్లి, అతను నెక్స్ట్ మహమ్మద్ బాసిత్, ఇతను కూడా భూపాలపల్లి. వీళ్ళు దొరికిన అఫెండర్స్ 4గురు కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే. ఇందులో అనిల్ అనే మెయిన్ అక్యూజ్డ్, ఇతను చైన్ స్నాచ్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవరీ చేశాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే గాంజాకి అలవాటు పడటం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసులు దొరికి మళ్ళీ దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు. కాబట్టి ఈ పత్రికాముఖంగా నేను చెప్పేది ఒకటి, యువత దయచేసి గంజాయికి ఇలాంటి మాదక ద్రవ్యాలు బానిస కావద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి. గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది. సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఈ 4 యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గాంజా తాగటం వల్ల వీళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్గా మాట్లాడానికి వచ్చింది. సో వీళ్ళ ఈ 4గురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది. అలానే వాళ్ళకి జిఎస్సీ కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఒకటే, దయచేసి స్నాచింగ్స్ ఇలాంటి పనులు చేయొద్దండి. ఒకవేళ మీరు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎంత గొప్ప తెలివికల్లోడైనా కానీ ఏదో చిన్న క్లూ వదులుతాడు. అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకుని ఆ చెప్పు ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో అలానే ఇక నుంచి కూడా బైక్కి నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ నెంబర్ ప్లేట్ బెండ్ చేసినా కానీ
డెఫినెట్లీ అది ఏదన్నా క్రైమ్కి యాక్టివిటీకి ఉపయోగిస్తారని మేము భావించడం జరుగుతుంది. కాబట్టి నేమ్లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా కానీ బెండ్ అయిన నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఐ రాయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాడటానికి వీలేదు. నెంబర్ ప్లేట్లు లేనివి, నేమ్ ప్లేట్లు బెండ్ చేసినవి. అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ, తాగటం కానీ, కొనటం కానీ ఇది నేరం అండి. దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది. కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు, కొనొద్దు, తాగొద్దు. అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయడమే కాకుండా కోర్టుకి రాస్తాము, ప్లస్ కేసు కూడా చేయడం. సో ఈ ధైర్యంగా లేడీస్ వెళ్ళొచ్చు. దొంగతనం వాళ్ళు చేసిన పట్టుకుని మేము ఇమీడియట్ చెక్ చేస్తున్నాము. కాబట్టి ధైర్యంగా వెళ్ళండి. దొంగతనాలు కూడా ఇక్కడ చేయొద్దని మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అఫెండర్స్కి. ఈ పని చేసినటువంటి ఈ స్నాచింగ్లో ప్రతిభ కనబడినటువంటి వాళ్ళలో ఇన్స్పెక్టర్ గోపి గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అబ్బాయి గారు, నరేష్, అలానే మాకు భూపాలపల్లి టీం కూడా చాలా హెల్ప్ చేశారు. భూపాలపల్లి పోలీసు వారికి కూడా, మరియు మా సబ్ ఇన్స్పెక్టర్ విఠల్ మరియు ఆయన సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వారం రోజుల నుంచి వాళ్ళ నిద్రాహారాలు మన ఈ పని మీదే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా క్యాష్ రివార్డు మరియు జిఎస్సి మా సెక్రటరీ ప్రకటించారు. నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయమని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణపురం శాసనసభ్యులు కడియం శ్రీహరి స్పష్టం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. గన్పూర్లో ఉండాలా అడిగి రావాలట మనం ఇక్కడికి వస్తే ఆయనకి అడిగి రావాలి కొంచెం మోని అది పైకి మోని అన్న అది గుండు పైకి చాలు చాలు ఎవరు ఈ జెండాను పెట్టండి, ఎవరు చూసుకోవద్దు జాగ్రత్తగా. ఎన్ని ముట్టలు వచ్చాడు అది నియోజకవర్గం విభజన కాంగ్రెస్ ఎన్ని ముట్టలు అన్ని ముట్టలు. విద్యాసంస్థల్లో హిజాబ్ను ధరించొచ్చు, సుప్రీం సంచలన తీర్పు. ఆదివాసీ మహిళలతో సీఎం చంద్రబాబు నృత్యం. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుంది, వైఎస్ జగన్. ప్రభుత్వ నిర్వహణతో నగర ప్రజలు తీవ్ర నష్టం, కేటీఆర్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.